హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటియన్ వ్లాగ్స్. ఈరోజు అయితే మా మమ్మీ నార దుబ్బకాయ పచ్చడి అయితే పెడుతుందనమాట. ఇవి ఎక్కడంటే మనకి చెట్టుకు ఉంటాయి, కాస్తాయి అనమాట. ఇట్లా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందనమాట. ఇంకా ఇవన్నీ అయితే మంచిగా నిమ్మకాయ లెక్కనే మంచిగా కడుక్కొని ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. ఇది నిమ్మకాయ కన్నా ఇంకా పుల్లగా ఉంటుంది అనమాట పచ్చడి. ఇంకా చూసుకోరు ఫ్రెండ్స్, మా అమ్మ అయితే పచ్చడి అయితే పెట్టవు. మన నిమ్మకాయ పచ్చడి ఎట్లా పెట్టుకుంటామో అట్లనే, కాకపోతే నిమ్మకాయ పచ్చడి ఊరేసి కొంతమంది పెడతారు, కొంతమంది అప్పటికప్పుడే పెడతారు. బట్ మమ్మీ మాత్రం అప్పటికప్పుడే పెడుతుంది అనమాట ఈ నారదుబ్బకాయ పచ్చడి ఒక్కటి. ఇంకేముంది ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేంపుకొని మంచిగా దోరగా వేంపేస్తుంది అనమాట. ఇలానే కదా అన్నీ వేంపుకోవాల్సింది కూడా. ఇంకా అన్నీ అయితే వేంపాలి. అలాగనే లాస్ట్కి కొంచెం అయినట్టు కొన్ని మెంతులు కూడా వేంపుకుందనమాట. ఇంకా అన్నీ కలిసి మిక్సీ పట్టుకుంటే మనకు పౌడర్ అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనెలా ఆవాలు కొన్ని ఇంగ్రీడియంట్స్, ఆవాలు జీలకర్ర అలాగే మనం దంచి పెట్టుకునే ఎల్లిపాయ ముద్ద మొత్తం వేసే. ఇంకేముందండి, మనం ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకున్నాం కాబట్టి పోసుని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న నరదుబ్బకాయ ముక్కల్లో అయితే మనం ఇలాగ మిక్సీ పట్టుకున్న ఇంగ్రీడియంట్స్ పౌడర్ వేసుకొని అలాగే కారం ఉప్పు బాగా ఆ ముక్కలకు అనేది పట్టియాలి. నారదుబ్బకాయ ముక్కలకి మంచిగా మసాజ్ లెక్క మొత్తం చేసేయాలి. మనకి మొత్తం ముక్కలు పడితే కారం అనేది ఎక్కువ పడుతుంది ముక్కలకి, ఎందుకంటే పులుపు నిమ్మకాయ కన్నా ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కారం ఉప్పు అయితే బాగా పడుతుంది. ఇంకా చాలామందికి అసలు ఈ నారదుబ్బకాయ అంటే ఏంటో కూడా తెలియదు. కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. బట్ ఈ నారదుబ్బకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. మన నిమ్మకాయ పచ్చడి కన్నా కూడా ఇది టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎందుకంటే మేము ఇయర్ నిమ్మకాయ పచ్చడి కన్నా నారదుబ్బకాయ పచ్చడి చాలా బాగా పెడుతుంది మమ్మీ కూడా. ఎక్కువ పచ్చళ్ళు అయితే ఇక ఎక్కువ ఉంటుంది. ఈ నిమ్మకాయ పచ్చడి, నారదుబ్బకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ కూడా పెడుతూనే ఉంటుంది ఎప్పుడు మమ్మీ. ఇప్పుడైతే నారదుబ్బకాయ పచ్చడి అయితే పెడుతుంది. ఎంత బాగుందో అసలు, కలుపుతుంటే ఆ పచ్చడి స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక మనకి ఉప్పు సరిపోతే మళ్ళీ ఉప్పు అయితే ఎక్కువనే పడుతుంది. ఉప్పు కారం అయితే చెప్తున్నా ఎక్కువనే పడుతుంది. మా అమ్మ అయితే ఉప్పు కారం అయితే ఎక్కువనే పడుతుంది బేట, ఎందుకంటే ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కదా, మన నిమ్మకాయ కన్నా పులుపు ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం వేడి వేడి అన్నంలో అప్పుడప్పుడు కర్రీస్ చేయలేని పరిస్థితిలో, ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా మమ్మీకి చేయలేని పరిస్థితిలో మేము ఈ పచ్చడి వేసుకొని తింటాం అనమాట. ఇంకేముంది ఫ్రెండ్స్, మా నారదుబ్బకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి